నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఢిల్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద బాంబు వేల్చారు. ఇన్ని రోజులు మన కుల మీడియా, పచ్చ మీడియా రాసిన రాతలకు, చేసిన చేతలకు, ఆ బ్రేకింగ్లకు, ఆ పెద్ద పెద్ద పేపర్లో రాసినటువంటి రాతలన్నీ కూడా అవన్నీ మూసి నదిలో ముంచాల్సిందే, అవి ఏమిటికి పనికిరాదని చెప్పేసి ఒక్క మాటతో తేల్చేసిరు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారు, ఒకసారి ఇక్కడ చూడండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక మాట అన్నారు. దాంట్లో ఇగో ఫోన్ ట్యాపింగు చట్ట వ్యతిరేకం కాదు, ఫోన్ ట్యాపింగు చట్ట వ్యతిరేకం కాదు అన్నటువంటి ఒక మాటని ఆయన చిట్ చాట్లో మాట్లాడడం జరిగింది. మరి ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కానప్పుడు మరి దుకాణం అంతా ఎందుకు? సంవత్సరంన్నర, దాదాపు 2 సంవత్సరాల కాలంగా ఈయన ఫోన్ ట్యాప్ చేసిండు, ఆయన ఫోన్ ట్యాప్ చేసిండు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరు, ఈ పక్కింటి వాళ్ళే చేసిరు, పెన్ల మొగండ్ల ఫోన్లు ట్యాప్ చేసిరు. ఈ పుంకానుగా మన కుల మీడియాని వార్తలు రాసి దాదాపు నాకు తెలిసి కొన్ని వందల వార్తలు, వేల వార్తలు రాసింది ఈ 2 సంవత్సరాల గ్యాప్లా. ఇప్పుడు తీరా ఫోన్ ట్యాపింగ్ కేసు అటు తిరిగి రేవంత్ రెడ్డి మెడ మీదకి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇవాళ మీడియా చిట్ చాట్లా? అసలు ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమే కాదు, అది చట్ట వ్యతిరేకమే కాదు, దానికంటే ఒక పద్ధతి ఉంటుంది, ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్లు చేస్తాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు ముచ్చట ఏంటంటే, గత వారం రోజుల నుంచి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మనం కూడా ఫస్ట్ ఆ వీడియోని మనమే ఫస్ట్ తీసుకొచ్చినాం ప్రజల ముందుకు కూడా. ఎప్పుడైతే సౌత్ ఫస్ట్ అనేటువంటి పత్రిక, వెబ్సైటు ఆ వార్త రాసిందో, అది రాసినాక మొదటిసారిగా మనం ఆ వీడియోని రికార్డ్ చేసినాం. మంత్రుల ఫోన్లను రేవంత్ రెడ్డి గారు ట్యాప్ చేసిర్రు. 2 మంత్రులు మాట్లాడుకుంటుంటే ట్యాప్ చేసి వాళ్ళు ఆ గంట సేపు ఏం మాట్లాడుకున్నారో అదంతా కూడా రేవంత్ రెడ్డి గారు విన్నారు. విని ఆ మంత్రుల దగ్గరికి రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తి అయిన ఇంకొక మంత్రిని, నమ్మకస్తున్న ఒక మంత్రిని పంపిస్తే ఆ 2 మంత్రులలో ఒక మంత్రి ఈ పోయినటువంటి ఆయన మాటలు విని షాక్ అయ్యిండు. కోపంతో రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చిండు. మేము పలానా విషయం మాట్లాడుకున్న సంగతి మీకు ఎట్లా తెలిసింది అంటే, నేను ఫోన్ ట్యాప్ చేస్తున్నా, ప్రభుత్వం చేసే పని అదే, ఒక ముఖ్యమంత్రి చేసే పని అదే, మీరు ఏమైనా పని ఉంటే నా దగ్గరికి రావాలి కానీ మీరు ఇట్లా కుట్రలు చేసుడేందన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా అయ్యింది. దాంతోపాటు మీనాక్షి నటరాజన్ గారి ఫోన్ ట్యాప్ అయిందని, రాహుల్ గాంధీ గారి ఫోన్ ట్యాప్ అయిందని, ఇట్లా చాలామంది ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి మొన్నటి దాకా ఆయనకు అనుకూల మీడియా, కాంగ్రెస్ మీడియా, కుల మీడియా అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ మీద వరుస కథనాలు, పెద్ద పెద్ద బ్రేకింగ్లు, పేపర్లలో వార్తలు ఇన్ని రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తీరా ఈయననే ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడు. ఈయననే తన మంత్రులది, కాంగ్రెస్ నాయకులవి, కాంగ్రెస్ ఇన్ఛార్జివి అందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో మొత్తం తిరిగి ఆయన చుట్టుముట్టే వచ్చింది. ఇక ఇప్పుడు ఇవాళ ఢిల్లీకి పోయిండు. నిన్న నైట్ ఢిల్లీకి పోయిండు. ఇలా ఆడ ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీడియాతో చిట్ చాట్ చేసిండు. మరి అదేందో అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు మీడియాతోని మాట్లాడతారు డైరెక్ట్గా ఆన్ రికార్డు, మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల కూర్చోబెట్టుకొని మళ్ళీ చిట్ చాట్ చేస్తారు. మరి ఆ చెప్పేది ఏదో ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదు, మేము కూడా ఫోన్ ట్యాప్ చేస్తున్నాము అని చెప్పేసి డైరెక్ట్ చెప్పొచ్చు కదా మీడియా ముందు, ఎందుకంటే రికార్డు ఉంటుంది కాబట్టి. చాలా తెలివిగా ఈ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు అనమాట. ఇవాళ ఏమేమి మాట్లాడారు తెలుసా? ఆడుకోయి ఎస్ మేము ఫోన్లు ట్యాప్ చేస్తున్నాం, మీడియా చిట్ చాట్లో ఒప్పుకున్న రేవంత్ రెడ్డి. అంటే మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అయింది వాస్తవము, మీనాక్షి నటరాజన్ గారి ఫోన్ ట్యాపింగ్ అయింది వాస్తవము, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో రేవంత్ రెడ్డి గారు విన్నది వాస్తవము, ఆయనే ఒప్పుకున్నాడు. సౌత్ ఫస్ట్ అనేటువంటి ఆంగ్ల పత్రిక రాసినటువంటి వార్తకు రేవంత్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇచ్చేసారు. ఇక దాంతోపాటు ఫోన్ ట్యాపింగు చట్ట వ్యతిరేకం కాదు, ఇంకొకటి దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది, ఆ లెక్క ప్రకారం ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాపింగ్ కాలేదు, నా ఫోన్ ట్యాపింగ్ మీద మేము కేసు పెట్టలేదు, సామాగ్రి మిస్సింగ్ మీద మాత్రమే కేసు పెట్టినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టేసారు. మరి ఎన్ని రోజులు, ఎన్ని రాతలు, ఎన్ని సూక్తులు, ఎంతెంత పెద్ద పెద్ద వార్తలు. ఆంధ్రజ్యోతిోడు మరి ఆ పేపర్ ఎడబెట్టుకోవాలి, ఈనాడోడు ఆ పేపర్ ఎడబెట్టుకోవాలి, మిగతా వెలుగు పేపరు ఏడమలిచి పెట్టుకోవాలి, ఆ ఛానల్లో వచ్చినటువంటి పుంకాను వార్తలన్నీ ఏడబెట్టాలి. ఫోన్ ట్యాపింగ్ నేరం కానప్పుడు, ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కానప్పుడు మరి ఈ వార్తలు ఎందుకు, ఈ హంగామా ఎందుకు? ఒక ఛానల్ ఏకంగా థంబ్నెయిల్స్ పెట్టేసి ఆ హీరోయిన్ రమ్మన్నారు, ఎక్కడికో రమ్మన్నారు అని చెప్పేసి వాడు ఎప్పుడు, వీళ్ళు దానికి ఊపుడు, ఇవన్నీ ఎందుకు, దేనికోసం? ఎందుకంటే ఈ 2 సంవత్సరాల పాటు
ఆరు గ్యారంటీల గురించి అడగొద్దు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి అడగొద్దు, నిరుద్యోగుల గురించి అడగొద్దు, ఉద్యోగాలు ఏవి అని ఇవేవి అడగొద్దు. 3-4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినా కానీ అడగొద్దు, రుణమాఫీ పూర్తిగా కాలేస్తారని చెప్పేసి ఊరల్లో లొల్లి చేస్తున్నా కానీ అది ఎక్కడో చూపించొద్దు, ఇవేవి రావద్దు అంటే ఇగో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అనో ఆ ట్యాపింగ్ అనో ఈ ట్యాపింగ్ అనో పెట్టేసి పేపర్లలో టీవీలలో వార్తలు పెట్టేసి రోజు కథనాలు ప్రసారం చేసుకుంటే టైంపాస్ చేయాలి, డైవర్షన్ చేయాలి. దానికోసంగా డైవర్షన్ చేసే కాడికి చేసిండు. ఇది లాగుతా ఉంటే ఏమైతే చివరికి తెగుతుంది ఎక్కడో దగ్గర. సో ఈ ఫోన్ ట్యాపింగ్ లాగుకుంటా పోతా ఉంటే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి బయటికి. ఒక వారం రోజుల నుంచి మొత్తం ఈయన చుట్టుముట్టు తిరుగుతుంది దుకాణం అంతా కూడా. మీనాక్షి నటరాజన్ ఫోన్లు, వీళ్ళ ఫోన్లు, అందరి ఫోన్లు రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇక ఏదో తెగుతట్టుందిరా, ఏదో కథ అవుతట్టుందిరా అని చెప్పేసి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కానే కాదు అని చెప్పేసి ఆఫ్ ద రికార్డ్ ఆయన ఢిల్లీలో మాట్లాడుతున్నాడు. చూడండి, తన దానికి వచ్చే వరకే ప్లేట్ ఫిరాయించేస్తాడు అనమాట. మనటి దానికి అవతలోళ్ళు కదా, ఎంత రాళ్ళైనా వేయొచ్చు, ఎంత బురదైనా చల్లవచ్చు, వాళ్ళు కడుక్కోరా అది ఆలిష్టం. ఇక ఇప్పుడు మన దానికి వచ్చింది కాబట్టి ఇది లాగొద్దురు, ఇక అయిపోయింది, దీని దుకాణం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫోన్ ట్యాపింగ్ గురించి ఎవ్వరు మాట్లాడినా కానీ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక మరి మొన్నటి దాకా మాట్లాడిన అద్దంకి దయాకర్ ముఖం ఎడ పెట్టుకోవాలి, కాంగ్రెస్ నాయకుల ముఖాలు ఎడ పెట్టుకోవాలి. పిసిసి అధ్యక్షుడు పోయి సిట్టు ముందుకు పోయి ఒకటే రోజు 600 మంది ఫోన్లు ట్యాప్ చేసిరని చెప్పేసి మాట్లాడే, దాన్ని పట్టుకొని ఎల్లిగాడు మల్లిగాడు తోకగాడు ఈకగాడు కాంగ్రెస్కి భజన చేసే బ్యాచ్ అంతా కలిసి యూట్యూబ్లలో గంటలు డిస్కషన్లు పెట్టి మాట్లాడిన వాళ్ళే మాట్లాడించి ఈ ఫోన్లు ఆ ఫోన్లు అని చెప్పేసి డిస్కషన్లు పెట్టి ఇంత హంగామా చేసిరు. ఏమైపోయాయి అదంతా? ఫోన్ ట్యాపింగ్ అక్రమమే కాదంట, చట్ట వ్యతిరేకమే కాదంట. దాంతోపాటు ఇవాళ మన అన్నగారు మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ గురించి ఎవరు మాట్లాడరు. నేను ఇంతకుముందు కూడా చేసిన ఒక వీడియో, కుల మీడియాకి ఎందుకు ఇవి కనపడతలేవు, ఏబిఎన్కి, ఆంధ్రజ్యోతికి, టీవీ5కి, ఈటీవీకి, ఈనాడుకు, ఆంధ్రజ్యోతి పత్రికకి, ఏబిఎన్కి వీటికి ఎందుకు కనపడతలేవు అని. సో కాబట్టి మన దానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు మొత్తం దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేయాలి. దాంట్లో భాగంగా మేము ఫోన్లు ట్యాప్ చేస్తున్నాం, ఆ ఫోన్లు చట్ట ప్రకారమే చేస్తున్నాం, చట్ట వ్యతిరేకంగా ఫోన్లు ట్యాప్ చేస్తలేము. ఫోన్ ట్యాపింగ్ అయితే చేస్తున్నావు కదా, ఇప్పుడు అందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, ఎవరెవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, బక్క జర్సరన్న లాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మంచి ప్రొఫెసర్ల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రుల ఫోన్లు ఎట్లాగా అయితేనే చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్లో కీలక నాయకుల ఫోన్లు అన్నీ కూడా ట్యాప్ అవుతున్నాయి. ఏం చేస్తున్నారు? వీటన్నిటికంటే ఇంకొక పెద్ద విషయం ఉన్నది, అది నేను రేపు ఒక వీడియో చేద్దామనుకుంటున్నా. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ప్రధానంగా. ఎందుకంటే కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి దానివల్ల. ఎక్కడెక్కడ వెంచర్లు, ఏంది కథ, ఈ దందా మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ దందా మొత్తం నడుస్తూ ఉన్నది. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి నయానా భయానా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది కానప్పుడు అక్కడికి హైడ్రా పోతున్నట్టుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది చూస్తూ ఉంటుంటే. సో కాబట్టి ఇక ఫాతిమా కాలేజీని ఊలగొడుతందుకు హైడ్రాకు దమ్ము లేదు, కానీ పేదోళ్ళ గుడిసెల మీదకి మాత్రం పోతుంది, మానవత్వం ఉంటుంది. ఫాతిమా కాలేజీని ఊలగొడుతందుకు మానవత్వం అడ్డం వస్తుంది. ఎందుకంటే అది ఎంఐఎంఓలది, అది అసదుద్దీన్ది, దాన్ని ముట్టుకుంటే ఆగమాగం అవుతుంది కాబట్టి ముట్టుకోవట్లేదు హైడ్రా దాన్ని. మిగతా పేద ప్రజలు మాత్రం నోరు లేని వాళ్ళు కదా పాపం, వాళ్ళది ఇక కూలగొట్టచ్చు, వాళ్ళని రోడ్డు మీద పడేయచ్చు, ఏదో వాళ్ళు మొత్తుకుంటే వాళ్ళ మీద ఎక్కువ గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టి లోపల వేయచ్చు. సో కాబట్టి ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ అనేదే పెద్ద ఒక బూటకం, ఒక నాటకం అని మొదటి నుంచి న్యూస్ లైను, తెలంగాణ పత్రిక, జర్నలిస్ట్ శంకర్ అనేటువంటి ఈ వాయిస్లు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద బూటకము. దీంట్లో ఇవాళ వాంగ్మూలాల కోసం పోయి ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అంతా కూడా జస్ట్ టైం పాస్. వీళ్ళకు ఉమ్మడి శత్రువు ఎవరు? కేసీఆర్. బీజేపీకైనా, కాంగ్రెస్కైనా, రేవంత్ రెడ్డికైనా, మోడీకైనా, చంద్రబాబుకైనా ఉమ్మడి శత్రువు కేసీఆర్. కేసీఆర్ని కొట్టాలి కాబట్టి ఏదో ఒకటి కావాలి. కాళేశ్వరంలో ఏదో గడ్డి వీగుదామని చూసిర్రు, కాళేశ్వరంలో ఏం చేయలేకపోయారు, ఏం అయితలేదు, ముంగలు కోతలేదు. చివరికి దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి, రిపేర్ చేయాలి కూడా, చేయకపోతే తెలంగాణ సమాజం కాళ్ళు బట్టి బండ కొడుతుంది, కీసు అంటారు. సో కాబట్టి కాళేశ్వరంలో ఏం చేయలేకపోయారు, విద్యుత్ కొనుగోలు విషయంలో ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పట్టుకొని ఇది ఎటు దీనికి కొసలేదు, మొదలలేదు, ఇది ఈడ ఎండ్ అవుతుంది, ఈడ స్టార్ట్ అవుతుంది అనేది ఉండదు. ఇది నిరంతర ప్రక్రియ. ఎట్లయితే మన మంత్రులు చెప్తున్నారు కదా, రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి, ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం కూడా నిరంతర ప్రక్రియ. గతంలో బీఆర్ఎస్లు కూడా గిదే చెప్పారు. ఒక ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పొలిటికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఎస్ఐబి, ఇవన్నీ కూడా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు కుట్ర పన్నుతా ఉన్నారో,
ఎవరైతే ప్రభుత్వాన్ని మీద ఏమన్నా ప్రయోగాలు చేస్తూ ఉన్నారో అట్లాంటి వాళ్ళని పసిగట్టి ఆ ప్రమాదం నుంచి కాపాడుకోవడం కోసం, ఇది ఇప్పటి నుంచి కాదు, ప్రభుత్వాలే కాదు రాజుల కాలం నుంచి కూడా నిఘా వ్యవస్థలు ఉన్నాయి. రాజుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సామంత రాజులను కూడా ఎట్లా గుర్తించేవాళ్ళు? నిఘా వ్యవస్థలతోటి ఆ సమాచార మార్పిడి జరిగేది అప్పుడు. సో సేమ్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ఇప్పుడు రకరకాల విధాలుగా ఆ నిఘా వ్యవస్థలు పనిచేస్తున్నాయి. లేనటువంటి దాన్ని అదొక బ్రహ్మ పదార్థం దొరికినట్టుగా ఇన్ని రోజులు వార్తలు రాసిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు అనేటువంటి విషయం బయటకు వచ్చేసరికి ఇక ఫోన్లు ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం ఏం కాదు అని చెప్పేసి ఇప్పుడు చేతులు ఎత్తేసాడు అనమాట. ఇంకో ఇట్లా ఉంటుంది కథ. సో కాబట్టి ఇక రేపటికెళ్ళి రాయకుర్రి, కాంగ్రెస్ నాయకులారా బీజేపీ నాయకులారా మీరు కూడా మాట్లాడకుర్రి, ఈ ఫోన్ ట్యాపింగ్ ఆ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి మాట్లాడకుర్రి, సిగ్గు పోతుంది. జనం చివరికి చూసి నోట తుప్పిక్కు అని ఉంచుతారు కూడా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.